తీసుకుంటాం. క్రికెట్ ఆడే వాళ్ళందరూ గ్రౌండ్ లోకి రండి. క్రికెట్ టీమ్స్ తర్వాత 2 బ్యాట్స్ తీసుకురావాలి. చాలా సంవత్సరాల తర్వాత తీసుకురావాలి. అలా ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులకి సభ్యులకి క్రీడా పోటీలు పెట్టడం ఆశ్చర్యమైన విషయం. ఎందుకంటే గతంలో సంయుక్త ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరిగింది. దాంట్లో ఆ రోజుల్లో మేము కొత్తగా శాసనసభలు అడుగుపెట్టినప్పుడు మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ అందరం కూడా పాల్గొన్నాం. అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇటీవల కాలంలో ఆనవాయితీ తప్పింది. మళ్ళీ తిరిగి ఈ రోజున స్పీకరు అయ్యన్న పాత్ర గారు దాన్ని పునరుద్ధరించడం చాలా ఆనందదాయక విషయం. ఎందుకంటే శాసనసభ్యులు కూడా క్రీడాకారులు ఉంటారు, కళాకారులు ఉంటారు. అంతేకాండి వీరే క్రీడలను కానివ్వండి కళలను కానీ పోషించాల్సిన బాధ్యత శాసనసభ్యుల మీద ఉంటుంది. అయితే ఈ క్రీడా స్ఫూర్తితో వ్యవహరించడానికి ఇది బాగా దోహదపడతాయి. అంతేకాకుండా వారి నియోజకవర్గాల్లో క్రీడాకారులను ప్రోత్సహించడానికి కానివ్వండి అలాగే కళాకారులను ప్రోత్సహించడానికి పూనుకోవడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది. ఇప్పుడు ఏపీ అసెంబ్లీ శాసన మండలి క్రీడా స్ఫూర్తి నింపాలని 3 రోజుల పాటు ఇక్కడ క్రీడా స్ఫూర్తి నియోజకవర్గాల్లో కూడా క్రీడా స్ఫూర్తిని పెంపొందించేటువంటి దానికి దోహదపడుతుందని ఈ యొక్క క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఉండేది, విడిపోయిన తర్వాత మనం ఫస్ట్ టైం ఈ యొక్క ఏపీ అసెంబ్లీ శాసన మండలి క్రీడా ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ 3 రోజుల పాటు ఇక్కడ స్ఫూర్తి చూసిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆ స్ఫూర్తి రావాలనే దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. పార్టీలకు అతీతంగా అందరూ అన్ని పార్టీల వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేసేటువంటి దానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ స్ఫూర్తి రేపు డెవలప్మెంట్ సంక్షేమంలో కూడా కొనసాగేటువంటి దానికి కూడా ఇది ఒక స్ఫూర్తిదాయకం అవుతుంది. ప్రభుత్వం క్రీడల పేరుతో ఆడుదాం ఆంధ్ర పేరుతో కిట్ల పేరుతో అవినీతికి పాల్పడినట్లు. ఇప్పుడు గత ప్రభుత్వంలో అవినీతి లేనిదంటూ ఏమీ లేదు. ఆడుదాం ఆంధ్ర అన్నింటిలో అవినీతికే పాల్పడ్డారు. అవినీతి కోసమే ఆ పార్టీలో పుట్టింది, అవినీతితోనే పోయింది. కాబట్టి దాని మీద ఎంక్వైరీ కూడా వేశారు. తప్పకుండా దాంట్లో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా వాళ్ళందరూ తప్పకుండా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. శాసనసభ శాసన మండలి యొక్క జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ ఒక స్పోర్ట్స్ క్రీడా స్ఫూర్తిని ప్రజలకు అందించడంలో ఒక భాగస్వామ్యం కావాలనే ఆలోచనతో జరుగుతున్న ఈ కార్యక్రమం రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ గుర్తింపు కావాలంటే భారతీయ ఐడెంటిటీని ప్రపంచ దేశాల్లో ఆశించడానికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి క్రీడా రంగాన్ని ప్రోత్సహించాలి. అంతర్జాతీయంలో భారతదేశానికి గుర్తింపు కావాలనే ఆలోచనతో చేస్తున్న ప్రక్రియలో ఇవాళ మొన్నే మనం చూసాం. క్రికెట్ పెద్ద వేగ ఎంతో మరి ఆహ్లాదంగాను తర్వాత ఎప్పటికప్పుడు ఏ నిమిషంలో ఏం జరుగుతుందనే ఆలోచనతో జరిగిన ఒక స్ఫూర్తి ప్రపంచంలో భారతదేశానికి ఒక ఔనిత్యం క్రికెట్లో ఉందనే మాట చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాం. అంటే భారతదేశం ఏదో ఒక దాంట్లో అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా అటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చడంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన, ఇవాళ స్పీకర్ గారు దాన్ని లెజిస్లేటర్ స్పీకర్గా ఉండే ఈ కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేయడం మా అందరిలో ఆనందాన్ని ఇచ్చింది. డెఫినెట్గా ఇది మంచి సాంప్రదాయాలు కొనసాగించాలి, ప్రతి సంవత్సరం కొనసాగించాలని ఆలోచన. థ్యాంక్ యూ. నేను నాటక అకాడమీ చైర్మన్. ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్ర శాసన సభ్యులు శాసన మండలి సభ్యులతో కోలాహలంగా ఈ క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం అవటం అనేది పునరావృతం అవటం అనేది గత కాలంలో మర్చిపోయి దుర్మార్గపు రాజకీయాల మనసు కుళ్ళిపోయిన మనసుల నుంచి ప్రజలకి ఒక ఆట విడుపుగా ఒక అద్భుతమైన ఆ రోజులు 1983లో
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడైన నందమూరి రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి క్రీడా స్ఫూర్తిని, సాంస్కృతిక దీప్తిని మళ్ళీ రివైవ్ చేయడం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరియు మన హానరబుల్ స్పీకర్ శ్రీ చంద్రకాల అయ్యనపాత్రుడు గారు, రఘురామకృష్ణరాజు, చీఫ్ విప్ గారు మా కల్చర్ ప్రోగ్రామ్స్ ఇన్ఛార్జిగా ఉన్నారు, ఆయన కూడా ప్రదర్శన చేయబోతున్నారు. ఆ స్క్రిప్టులు రాసే కార్యక్రమంలో వాటికి ట్రైనింగు, కొంచెం పర్యవేక్షణ బాధ్యతలు నాకు అప్పచెప్పడం నాకు గర్వంగా ఫీల్ అవుతూ ఈ కార్యక్రమాలు విజయవంతం కావాలని, ఈ స్ఫూర్తి ప్రజలకి బాగా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.